వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. సింగరాయిపల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ మాత తల్లికి ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. సింగరాయిపల్లి గ్రామంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మకు ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామంలో గౌడ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవికి ఘనంగా బోనాలు తీశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ శ్రీ రేణుక మాతాదేవికి ప్రతి సంవత్సరం బోనాలు తీయడం జరుగుతుందని, శ్రీ రేణుక మాత ఎల్లమ్మ గుడి కట్టిన నుండి ప్రతి సంవత్సరం బోనాలు తీస్తున్నామని, బోనాలు తీయబట్టి గత 45 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధయోగం కూడా చేస్తామని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి కూడా సిద్ధయోగం లాగా ప్రతి ఇంటి నుంచి బోనాలు తీయడం జరుగుతుందని, శ్రీ మిద్దె రామగౌడ్ శిష్య బృందంతో ఒకరోజు ఎల్లమ్మ కథ కూడా చెప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు అధికం రమేష్ గౌడ్, మెదక్ రామగౌడ్, జీడి నరేందర్ గౌడ్, అధికం వెంకట్ గౌడ్, అధికం రాజాగౌడ్, బాలా సాయి గౌడ్, ఎలుకంటి జీవన్ గౌడ్, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలో ప్రతి సంవత్సరం ఘనంగా రేణుకాదేవి ఎల్లమ్మ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి బృందం ప్రతి సంవత్సరం కూడా మన ఒక్కొక్కత జరగబడుతుంది. ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామెడీ ఉమ్మడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామెడీ డిస్ట్రిక్ట్ ప్రతి సంవత్సరం సింగరాయపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్కత జరుపుతాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఎల్లమ్మ పండుగను ఘనంగా జరిపించుకుంటామని మా గౌడ సంఘం నుంచి తెలుపుతున్నాం. ఈరోజు సింగరాయపల్లి గ్రామం లోపల గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో కూడా మరి శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు సందర్భంగా రేణుక ఎల్లమ్మ పేరు చరిత్ర ముగ్గు కళాకారుల బృందం చేత శ్రీ సొంతం రాజలింగం అధ్యక్షుడు ఆయన అధికం రమేష్ గౌడ్ ఆయన ఎల్లమ్మ పండుగ ఘనంగా జరుపుతుండు. ఆయనకు మేము సన్మానం చేయడం జరుగుతుంది.